ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఫర్ టైమ్ వేరియింగ్ ఫీల్డ్స్. దాంట్లో భాగంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫారడేస్ లా. సో యాక్చువల్గా ఫారడేస్ లా చెప్పుకునే ముందు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, ఆర్స్టెడ్ అనే ఒక ఆయన ఎక్స్పెరిమెంటల్గా డిస్కవర్ చేసిన పాయింట్ ఏంటంటే, స్టడీ కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ కరెంట్ ఇలా వెళ్తుంది అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెర్పెండిక్యులర్గా ఫ్లో అవుతుంది. దాన్ని బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇవన్నీ ఐడెంటిఫై చేయొచ్చు అని ఒక థియరీ వచ్చింది. ఓకే, దీన్ని బట్టి మనకి ఒక పాయింట్ అర్థమవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఐడెంటిఫై చేస్తే కరెంట్ని కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా. సో ఇట్ సీమ్స్ టు బి లాజికల్ యాక్చువల్లీ టు ఫైండ్ అవుట్ మ్యాగ్నెటిజం విల్ ప్రొడ్యూస్ ఏ కరెంట్. అంటే మ్యాగ్నెటిజం అనేది కరెంట్ని కూడా ప్రొడ్యూస్ చేయగలదు, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ఒక థియరీ బయట్ సావర్ట్స్ల నుంచి, యాంపియర్ సర్క్యూట్ల నుంచి మనం అర్థం చేసుకున్నాం. అలాగా 1831లో అనుకుంటా 11 years ఆర్స్టెడ్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని అనలైజ్ చేసి ఫారడే అన్న ఆయన, మైకేల్ ఫారడే లండన్లో ఉండేవారు, ఆయన జోసెఫ్ హెన్రీ, వీళ్ళిద్దరూ కూడా చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయం ఏంటంటే, టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఎలక్ట్రిక్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయని కనుక్కున్నారు. సో టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వుడ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ కరెంట్. టైమ్ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వుడ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ కరెంట్ అని నేర్చుకున్నారు అనమాట. సో యాక్చువల్గా ఫారడేస్ లా ఏమని డిస్కవర్ చేస్తుంది స్టేట్మెంట్ అంటే, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అని డిస్కవర్ చేశారు. అంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్, ఏదైనా కాయిల్ లాంటిది ఏదైనా క్లోజ్డ్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు దీంట్లో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఈస్ ఫ్లక్స్ లింకేజెస్ బై ద సర్క్యూట్ వల్ల, అంటే d∅dt ఫ్లక్స్ లింకేజెస్ వల్ల ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనేది అతను ఐడెంటిఫై చేశాడు అనమాట. సో దాన్ని మన ఫార్ములాలో మాట్లాడుకోవాలంటే విఈఎంఎఫ్, వోల్టేజ్ ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనమాట. సో ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్ట్స్, విఈఎంఎఫ్ కెన్ బి రిటన్ యాజ్ d∅dt. ఓకే, సో ఈ ఒకవేళ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని ఎన్ అని అంటారు అనమాట. సో దీనికి ముందు మైనస్ పెట్టాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇండ్యూస్ అయిన వోల్టేజ్ ఈఎంఎఫ్ ఫ్లక్స్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. అందుకని మనం మైనస్ పెట్టాలి. సో నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ యాక్ట్స్ యాజ్ ఇన్ ఆపోజిట్ ద ఫ్లక్స్ డైరెక్షన్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లెంజెస్ లా అని కూడా అంటారు. లెన్స్ లా అని అనొచ్చు. ఓకే, సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్. అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రైమరీ టర్న్స్ మ్యాక్సిమం ఉన్నాయనుకోండి, 230 volts ఇస్తాము, 50 hertz వస్తుంది. సో కాయిల్లో ఫ్లక్స్ ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫ్లక్స్ సెకండరీకి ఆటోమేటిక్గా ఇండ్యూస్ అవుతుంది. సో ఈ కాయిల్స్ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి ఫ్లక్స్ ఈ సెకండ్ కాయిల్ని టచ్ చేసినప్పుడు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే ఈ సెకండరీ కాయిల్ అనేది ఒక వోల్టేజ్ సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది. దాన్ని విఎంఎఫ్ అంటారు అనమాట. సో ఈ విఎంఎఫ్ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి కరెంట్ ఈ డైరెక్షన్ ఉంటే, ఫ్లక్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి అనమాట. కాబట్టి ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే ఇక్కడ మైనస్ పెడతాం అనమాట. ఓకే, ఇంకా సింపుల్గా ఇంకో పాయింట్ చెప్పాలంటే, వెన్ ఎవర్ ది కండక్టర్ కట్స్ ది ఫ్లక్స్, దెన్ ఆల్సో ఈఎంఎఫ్ ఇండ్యూసెస్. అంటే సపోజ్ ఇక్కడ ఫ్లక్స్ ఇలా ఉందనుకోండి, కండక్టర్ని ఈ ప్లేస్లో పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇది కూడా ఫారడేస్ మనకి చెప్పాడు అనమాట. ఓకే, సో దీన్ని బట్టి, ఈ స్టాటిస్టిక్స్ని బట్టి, ఈ పాయింట్లను బట్టి మనం ఏమని నేర్చుకోవచ్చు అంటే, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ -, d∅dt. ఒక కాయిల్ తీసుకున్నాం అనుకోండి, ఒకే కాయిల్ అనుకోండి, N1 = 1 అనుకోవచ్చు. దాన్ని బట్టి -d∅dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ విచ్ ఇండికేట్స్ ద వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఇన్ దట్ సర్క్యూట్ అనమాట. సో ఇలా రాయొచ్చు. మనకు ఆల్రెడీ తెలుసు ఫ్లక్స్ డెన్సిటీ బీబార్ ఫార్ములా d∅dt. అంటే ఫ్లక్స్ విత్ మనకు ఆల్రెడీ తెలుసు, ఫ్లక్స్ కనుక ఫ్లక్స్ డెన్సిటీ బీబార్ d∅ds. సో d∅ b bar ds. So phi is equals to integration of b bar ds. So flux passing through an unit area is nothing but the flux density. So then but phi అనేది b bar ds కింద రాయొచ్చు. Okay, so d∅dt. So here E is equals to minus
d/dt 5 బదులు ఇంటిగ్రేషన్ ఆఫ్ b బార్ ds అని రాయొచ్చు. ఓకే, సో యాక్చువల్గా ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ ఈఎంఎఫ్ అని మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో e bar dot dl కింద రాయొచ్చు కదా. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ హియర్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e bar dot dl లైన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ d/dt ఇంటిగ్రేషన్ ఆఫ్ b బార్ ds. ఓకే, సో దీన్ని బట్టి ఇది లైన్, ఇదేమో సర్ఫేస్. సో ఇక్కడ ఈ పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ e bar dot dl ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ d/dt ఇంటిగ్రేషన్ ఆఫ్ b బార్ డాట్ ds అని రాయొచ్చు. లేదా ఇంటిగ్రేషన్ ఆఫ్ e bar dot dl ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ మైనస్ దో b బై దో t ds అని కూడా రాసుకోవచ్చు. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైము చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతూ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కదా. ఈ ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది 3 రకాలుగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఒకటి, సపోజ్ ఒక కండక్టర్ని ఇలా తీసుకున్నారనుకోండి, ఈ కండక్టర్ని ఫిక్స్డ్గా ఉంచి ఫ్లక్స్ వేరీ అవ్వచ్చు, లేదు అదొక ఫస్ట్ పాయింట్. అప్పుడు కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. అలాగే ఫ్లక్స్ని ఫిక్స్డ్గా ఉంచి కాయిల్ని టర్న్ చేయొచ్చు, ఈ కండక్టర్ కాయిల్ని టర్న్ చేయొచ్చు. సో ఇక్కడ కండక్టర్ ఫిక్స్డ్, ఫ్లక్స్ చేంజ్. అలాగే ఇక్కడ ఫ్లక్స్ ఫిక్స్డ్, కండక్టర్ చేంజ్ సెకండ్ది. థర్డ్ పాయింట్ ఏంటి, ఫ్లక్స్ అండ్ కరెంట్ లూప్ బోత్ చేంజ్డ్. ఓకే, ఈ 3 వేస్లో మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఇప్పుడు నేర్చుకుందాం. దీంట్లో పార్ట్గా ఫస్ట్ది ఏంటంటే స్టేషనరీ లూప్ టైమ్ వేరియింగ్ b బార్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ b బార్ ఫీల్డ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ అని అంటారు, ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్. ఓకే, సో ఫస్ట్ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది వెన్ ఎవర్ ది కండక్టర్ ఆర్ స్టేషనరీ లూప్ ఈజ్ స్టేషనరీ అండ్ ఫీల్డ్ ఈజ్ గోయింగ్ టు బి వేరిడ్. హియర్ ఫీల్డ్ చేంజెస్ అండ్ కరెంట్ లూప్ ఈజ్ ఫిక్స్డ్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ సినారియో. దీన్ని బట్టి మనకు ఫార్ములా ఆల్రెడీ తెలుసు. ఇంటిగ్రేషన్ ఆఫ్ e bar dot dl ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ దో బై దోటి b బార్ ds ఇంటిగ్రేషన్. ఇదేమో సర్ఫేస్ ఇంటిగ్రల్. దీని లైన్ కూడా మన సర్ఫేస్ కింద మార్చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది అంటే స్టోక్స్ థియరం, ఫ్రమ్ ద స్టోక్స్ థియరం వీ కెన్ రైట్ యాజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e bar dot dl ని మనం డెల్ క్రాస్ e ds కింద మార్చచ్చు. ఇది స్టోక్స్ థియరం. సో ఇప్పుడు e bar dot dl బదులు డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే డెల్ క్రాస్ e ds కింద రాయొచ్చు. ఇది సర్ఫేస్, ఇది సర్ఫేసే. సో ఈక్వేట్ ఈక్వేటింగ్ బోత్ సర్ఫేస్ ఎలిమెంట్స్. దెన్ మైనస్ దో బై దోటి b బార్ ds ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డెల్ క్రాస్ e ds. సో ఇంటిగ్రేషన్ క్యాన్సిల్, ds క్యాన్సిల్. సో దేర్ ఫోర్ డెల్ క్రాస్ e ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ దో b బై దోటి. ఫైనల్గా ఏమవుతుంది అంటే డెల్ క్రాస్ e అనేది మైనస్ దో b బై దోటి అనేది అవుతుంది అన్నమాట. దీన్నే డెల్ క్రాస్ e ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b డాట్ అనొచ్చు. డాట్ అంటే ఏంటంటే దో బై దోటి అని అర్థం. ఇన్ఫ్యాక్ట్ డెల్ క్రాస్ e అనేది మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్లో 0 అవుతుంది. ఓకే, దాన్ని ఓవర్కమ్ చేసి వెన్ ఎవర్ ది కండక్టర్ కట్స్ ది ఫ్లక్స్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. టైమ్ వేరింగ్ ఫీల్డ్స్తో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి టైమ్ వేరింగ్ ఫీల్డ్స్తో మనకి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్. సో దీన్ని బట్టి ఇక్కడ డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మనకి డెల్ క్రాస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 స్టాటిక్ ఫీల్డ్. కానీ టైమ్ వేరింగ్ ఫీల్డ్స్కి ఏమవుతుంది అంటే డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ దో b బై దోటి అని చెప్తున్నాం. అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడం అనేది ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్తో ముడిపడి ఉంది. అంటే సింపుల్గా ఒక కాయిల్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఆ కాయిల్కి కరెంట్ అనేది డైరెక్షన్ వెళ్తుంది అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆబ్వియస్గా ఇలా ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ b బార్ ఇలా రాయొచ్చు. సో ఈ కరెంట్ ఇలా వెళ్తున్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది, అలాగే ఫోర్స్ ఇండ్యూస్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం లెంజెస్లా అంటాం. అంటే మనకి ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దీన్ని సింపుల్గా మీరు మాట్లాడగలంటే కూడా ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ని ఎగ్జాంపుల్ కింద తీసుకో. సెకండ్ ఎగ్జాంపుల్ కింద ఇక్కడ దీనికి 230 volts 550 Hz ఇస్తే దీని నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఇలా ప్రొడ్యూస్ అవుతాయి,
సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ సెకండరీ కాయిల్ టచ్ చేస్తుంది. వెన్ ఎవర్ ది కండక్టర్ కట్స్ ది మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, వెన్ ఎవర్ ది కండక్టర్ కట్స్ దిస్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, సో ∅12 దెన్ ఈఎంఎఫ్ విల్ బి ఇండ్యూస్డ్ ఎట్ ద సెకండరీ. ఓకే, సో V21. అప్పుడు దీనికి ఫ్లో అయ్యే కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లక్స్ వెళ్తుంది కాబట్టి ఈ అకార్డింగ్ టు లెన్స్లో ఈఎంఎఫ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ మైనస్ d∅12/dt ఇంటూ N12. ఓకే, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ఏ కాయిల్. సో ఈ విధంగా మనకి ఫార్ములాని కూడా రాసుకోవచ్చు అనమాట. ఇది స్టేషనరీ లూప్ ఇన్ టైం వేరింగ్ ఫీల్డ్. అంటే లూప్ స్టేషనరీ, లూప్ ఫిక్స్డ్, 5 చేంజెస్. అలా ఉన్నప్పుడు ∇ X E మైనస్ ∂B/∂t. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సెకండ్ పాయింట్, అలాగే సెకండ్ది ఏంటంటే మూవింగ్ లూప్. ఇప్పుడు రివర్స్ అనమాట. మూవింగ్ లూప్ స్టేషనరీ B బార్ అంటే ఏంటి? లూప్ మూవింగ్, ఫీల్డ్ B బార్ ఫిక్స్డ్. ఓకే, ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దాని ఎగ్జాంపుల్ కింద ఇలా తీసుకోవచ్చు. సపోజ్ లెట్ us కన్సిడర్ ది ఫీల్డ్ విల్ బి లైక్ దిస్. ద కండక్టర్ అనేది ఇలా వచ్చి మూవ్ అవుతూ ఉంటుంది విత్ వెలాసిటీ V. సో దీనికి మనం ఫార్ములా రాసుకుంటే కనుక F = Q × V బార్ క్రాస్ B బార్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం మ్యాగ్నెటిక్ ఫోర్స్ FM = Q × V బార్ క్రాస్ B బార్. సో ఫీల్డ్ ఫిక్స్డ్, కరెంట్ ఎలిమెంట్ ఇలా మూవ్ అవుతుందంటే ఛార్జెస్ అనేవి మోషన్లో ఉంటాయి. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఈ కరెంట్ ఎలిమెంట్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి FM = Q × V బార్ క్రాస్ B బార్ అని రాయొచ్చు. దీన్నే F/Q = V బార్ క్రాస్ B బార్ అని రాయొచ్చు. ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్ని మనం E బార్ అని రాయొచ్చు. E బార్ = V బార్ క్రాస్ B బార్ అని రాయొచ్చు. అవునా కదా? ఓకే, అలాగే మనకి ఇండ్యూస్ అయిన వోల్టేజ్ E అనేది ఏంటి? E = మైనస్ d∅/dt. ఓకే, సో ఈ ఈఎంఎఫ్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఇంటగ్రేషన్ ఆఫ్ E బార్ డాట్ dl కింద రాయొచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ E బార్ డాట్ dl ఏమొచ్చింది అంటే V బార్ క్రాస్ B బార్ ఇంటూ dl అని వచ్చింది, రైట్? సో వోల్టేజ్ అనే ఈఎంఎఫ్ V బార్ క్రాస్ B బార్ ఇంటూ dl అవుతుంది అనమాట. సో దట్ ఈజ్ ఆల్సో అని ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనమాట. ఓకే, దేర్ ఫోర్ E = ఇంటిగ్రల్ ఆఫ్ V బార్ క్రాస్ B బార్ ఇంటూ dl అనమాట. సో జనరల్గా ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే DC మోటార్స్లోని, DC జనరేటర్స్లోని, ఇలాంటి వాటిల్లో వస్తుంది. సో దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ DC జనరేటర్స్ అండ్ DC మోటార్. ఇంకా థర్డ్ ఎగ్జాంపుల్కి వస్తే లూప్ మూవ్ అవుతుంది, మూవింగ్ ఏ లూప్ అండ్ మూవింగ్ ఏ ఫీల్డ్. ఓకే, ఈ రెండు కలిసి ఉన్న సిచ్యువేషన్ అనమాట. దీన్ని ఏమంటారంటే మోషనల్ ఈఎంఎఫ్ అంటారు. సెకండ్ది మోషనల్ ఈఎంఎఫ్. థర్డ్ది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ ప్లస్ మోషనల్ ఈఎంఎఫ్ రెండు కలిపి ఉన్నది మోషనల్ ఈఎంఎఫ్. ఈ రెండు కలిపి ఉన్నది థర్డ్ది అనమాట. సో మనకు ఫార్ములా ఏంటి? E = ఇంటిగ్రల్ ఆఫ్ E బార్ డాట్ dl, అంతే కదా? దీన్ని మనం ఏమని రాస్తున్నాము అంటే మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ∂B/∂t ds ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ లైన్ V బార్ క్రాస్ B బార్ ఇంటూ ds అని రాస్తాం. ఇలా రాసినప్పుడు మనం స్టోక్స్ థియరమ్ అప్లై చేసామనుకోండి, దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది? ∇ X E ds అని వస్తుంది దీనికి స్టోక్స్ థియరమ్ అప్లై చేస్తే. అలాగే మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ∂B/∂t ఇంటూ ds ప్లస్ ఇది సర్ఫేసే. ఈ లైన్ ఈ లైన్కి మనం స్టోక్స్ థియరమ్ అప్లై చేస్తే ∇ X V బార్ క్రాస్ B బార్ ఇంటూ ds అని వస్తుంది. సో ఇంటిగ్రేషన్స్ బోత్ సైడ్స్ మనం ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ చేయొచ్చు, ds క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ∇ X E = మైనస్ ∂B/∂t ప్లస్ ∇ X V బార్ క్రాస్ B బార్ అని రాయొచ్చు కదా? సో ఇది మూవింగ్ ఏ లూప్ అండ్ మూవింగ్ ఏ ఫీల్డ్. ఈ సెకండ్ది మూవింగ్ లూప్ స్టేషనరీ B బార్. దీస్ ఆర్ ద వేస్ టు గెట్ ది ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ బై వేరింగ్ ది d∅/dt. d∅/dt అంటే ఫ్లక్స్ వేరీ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు టైము. ఈఎంఎఫ్ ఎన్ని రకాలుగా ఇండ్యూస్ అవుతుంది అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫార్మాట్స్లో నేను చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.